అదే విధంగా ఫ్రీ 500 రూపాయల సిలిండర్ అన్నారు. ఇంకా చాలా మాటలు చెప్పింది ఇక్కడ రెండు గారు. రైతులకైతే బోనస్ క్వింటల్కి 500 బోనస్ అన్నారు. రైతు కూలీలకు 12,000 అన్నారు. ఇవాళ ఏం పరిస్థితి వచ్చిందో 50-60 రోజుల్లోనే మీరే చూస్తా ఉన్నారు. ఫ్రీ బస్ అని పెట్టిండ్రు. మరి ఆ ఫ్రీ బస్సులో ఇవాళ పరిస్థితులు ఎట్లున్నాయో వీడియోలు తిరుగుతున్నాయి, సోషల్ మీడియాలో మీరే చూస్తున్నారు. ఆడబిడ్డలు ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. ఆ బస్సు డ్రైవర్ ఎక్కే సీట్లకి ఎక్కుతున్నారు, కండక్టర్లు ఎక్కే దానికి ఎక్కుతున్నారు, కిటికీలకి లోపల దూకుతున్నారు. ఒకళ్ళ జుట్లు ఒకరు పట్టుకొని కొట్టే పరిస్థితి వచ్చింది, చెప్పులతో కొట్టుకుంటున్నారు. అంటే బాధ ఏంటంటే ఒక దిక్కేమో మొగోళ్ళు టికెట్లు పెట్టి కొనుక్కున్న మొగోళ్ళేమో వాళ్ళు నిలబడతాను, ఇటు ఆడబిడ్డలేమో సీట్లు దొరకక వీళ్ళు కొట్లాడతాను. అక్కడ ఆటో వాళ్ళేమో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు కడుపు గాలి. ఆఖరికి నేను ఒక ఆయన ఆటో కూడా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారి ఇంటి దగ్గర తీసుకుపోయి అక్కడ వాళ్ళ ఇంటి ముంగట్నే కాల్ చేసిన పరిస్థితి వచ్చింది. 50-60 రోజుల్లోనే ఇలా ఇంత వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద మూట కట్టుకొని ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఒకటి మాత్రం వాస్తవం, వీళ్ళు ఇచ్చిన 420 హామీలు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు గారు చాలా మంది తమ్ముళ్ళు తెలుగుగా మాట్లాడుతున్నారు. 6 గ్యారంటీలేమో 100 రోజులలో అమలు చేస్తామన్నారు. ఒక 420 హామీలు, యూత్ డిక్లరేషన్ అని, ఎస్సీ డిక్లరేషన్ అని, ఎస్టీ డిక్లరేషన్ అని, మైనారిటీ డిక్లరేషన్ అని, రైతు డిక్లరేషన్ అని, మహిళా డిక్లరేషన్ అని చెప్పి విడుదల చేసి 420 420 హామీలు ఇచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి అక్కడ గద్దెనికి ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు పనికొచ్చే పనులు చేయకపోగా పనికిమాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటాడు కేసీఆర్ ను బీఆర్ఎస్ ను 100 మీటర్ల లోపల పొందబెడతా పాతి పెడతా అని మాట్లాడుతున్నాడు. ఆయన తిప్పి కొడితే 3 ఫీట్లు లేడు, ఆయన 100 మీటర్ల లోపల మనం పాతి పెడతాడు. దయచేసి నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, ఇట్లాంటి వాళ్ళు మస్తు చూసినాం ఇదివరకు కూడా ఈ గులాబీ జెండా లేకుండా చేస్తా, తెలంగాణ ఎక్కడిది అట్లా ఇట్లా అడ్డంపుడు మాట్లాడిన వాళ్ళు ఈయనకంటే పెద్ద పెద్ద తీస్మార్ ఖాన్లు ఉండే ఇదివరకు. 2001 నుంచి 2014 దాకా వాళ్ళతోనే కొట్లాడి అట్లాంటి తీస్మార్ ఖాన్లనే ఇలా మాయం చేసి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు ఈ బుడర్ ఖాన్ పెద్ద లెక్క కాదని మాట కూడా నేను విజ్ఞప్తిస్తాను. నేను మీ అందరికి ఒకటే విజ్ఞప్తిస్తాను. ఇప్పుడు మల్లారెడ్డి గారు గొప్ప మాట చెప్పిండు, ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనుంటా, అవసరమైతే ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తాను. మల్లారెడ్డి గారు ఏ మాట అయితే చెప్పిండో మేడ్చల్లో అదే రకంగా రాష్ట్రంలో ఏ కార్యకర్త మీద దొంగ కేసులు పెట్టినా, ఎవరిని ఇబ్బంది పెట్టినా, ఇప్పుడు మా తమ్ముడు శివాని ఇబ్బంది పెట్టినట్టు ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టినా మొన్ననే చెప్పినా మళ్ళా చెప్తా ఉన్నా, 38 మంది ఎమ్మెల్యేలు 27 మంది ఎమ్మెల్సీలం బస్ వేసుకుని వస్తాం. ఎవరికి అన్యాయమైనా ఎవరికి ఇబ్బంది అయినా మీకు అండగా నిలబడే బాధ్యత మాది. ఎందుకంటే ఈ పార్టీ ఒకరి పార్టీ కాదు, ఈ పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రజల సొత్తు. తెలంగాణ కిందటికైనా శ్రీరామ రక్ష ఈ గులాబీ జెండా. తెలంగాణ గురించి గొంతెత్తి మాట్లాడాలంటే అది గల్లీలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, గులాబీ జెండా వేసుకుని అనుకునే ధైర్యం వేరే వాళ్ళకు ఉండదు అనే మాట కూడా నిర్లక్షిస్తారు. ఎందుకంటే మన బాసులు గుజరాత్ లో ఢిల్లీలోనే లేరు, భయపడవలసిన అవసరం లేదు. మనకు ఎవరున్నారు బాసులు? గల్లీలో ఉండే తెలంగాణ ప్రజలే మన బాసులు. మీకు మేము జవాబుదారు తప్ప ఎవడో ఢిల్లీలో గుజరాత్ లో ఉండే పెద్ద పెద్దలకు భయపడే పరిస్థితి మనకు ఉండదు. రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మనకు రావాల్సిన ఎట్లా వస్తాయి, కానీ మనకు ఇంకా అదనంగా ఏమైనా రావాలి అంటే గతంలో మల్లారెడ్డి గారు ఎంపీగా పనిచేసినారు, మంచిగా పనిచేసిండు, బ్రహ్మాండంగా ప్రశ్నలు అడిగి ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలిస్తే ఇక్కడికి వచ్చి ఎమ్మెల్యే అయిండు, తర్వాత మంత్రిగా మీ అందరికీ బ్రహ్మాండమైన సేవ చేసినాడు. ఇలా ఆయనతోని మేము ఎవ్వరు కూడా పోటీ పడే పరిస్థితి లేదు మల్లారెడ్డి గారితో. ఎందుకంటే ఆయన మా అందరికంటే యువకుడు, ఉత్సాహవంతుడు, మా అందరికంటే ఎక్కువ ఉరుకులాడతాడు. ఆ ఉరుకులాటంతా మీకోసం. ఎప్పుడు కలిసినా ఎక్కడ కలిసినా గత 10 ఏళ్లలో మా మేడ్చల్ నియోజకవర్గం ఆ రోజు పార్లమెంట్ మెంబర్ ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ మా మేడ్చల్కి ఇది కావాలి, మా గట్కేసర్కి అది కావాలి, మా జవహర్ నగర్కి ఇది కావాలి, మా బోడుప్పల్కి అది, మా ఫిర్జాదిగూడకి ఇది, మా పోచారంకు ఎప్పుడు చూసినా 10 మున్సిపాలిటీలు, అదేవిధంగా 61 గ్రామ పంచాయతీలు, వాటికి సంబంధించిన పనులు తప్ప మరి పూర్తి స్థాయిలో ప్రజల కోసమే సిన్సియర్ గా పనిచేసిన మల్లారెడ్డి గారు తప్ప వేరే ఎన్నడూ కూడా పని చేయలేదు. వాళ్ళ సొంత డబ్బులు పెట్టి 125 గుడులు కట్టించిన, దాదాపు 60-70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సీసీ రోడ్లు వేసిన ఆయన కమిట్మెంట్ కి ఇదంతా కూడా నిదర్శనం అనే మాట కూడా నేను విజ్ఞప్తిస్తాను. రేపటి రోజున కూడా మల్లారెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి కానీ, రాజు కానీ, నేను కానీ
మీ అందరికి ఇచ్చే మాట ఒకటే, ఈ ప్రభుత్వం ఈ 420 హామీలు ఇచ్చి, దొంగ హామీలు ఇచ్చి, చేయలేమని తెలిసి కూడా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పార్లమెంట్ లో అక్కడ 17 సీట్లు గెలిపిస్తేనే చేయగలుగుతాం, లేకపోతే చేయలేమని చేతులు ఎత్తేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చేసి మనం కలిసి కట్టుకు కొట్లాడినాం. అదే విధంగా రేపటి రోజున పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇవాళ బీజేపీకి చెక్ పెట్టాలి అంటే, బీజేపీకి ఎందుకు చెక్ పెట్టాలి కేంద్ర ప్రభుత్వానికి అనే మాట కూడా మీరు అడగచ్చు. తప్పకుండా చెప్పవలసిన బాధ్యత మీద ఉంది. ఇవాళ మీరు చూస్తున్నారు, కృష్ణా నది మన రాష్ట్రంలో ప్రవహిస్తుంది, గోదావరి నది ఇంకోవైపు, ఒకవైపు కృష్ణా నది. ఈ రెండు జీవనదులే మన తెలంగాణలో రైతుకు ప్రాణాధారం. అట్లాంటి కృష్ణా నదిలో ఇప్పటి వరకు గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ కృష్ణా నదిలో మా వాటా ఎంత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏర్పడిన తర్వాత అల్లగైన తర్వాత మా వాటా ఎంత అంటే వాటానేమో తెలిసలేదు. మోడీ గారు 10 ఏళ్లలో కనీసం కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కు ఎంత, వాటా ఎంత అని తెలిసే టైం ఆయనకు లేదు. లేకపోగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి నిన్న వచ్చింది బయటికి వార్త, కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అని మన వాటా తేల్చకుండానే, మన నీళ్ళెంతో లెక్కలు చెప్పకుండానే ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆ కృష్ణా జలాలను అప్పచెప్పి రేపు ఏ ప్రాజెక్ట్ కట్టాలన్నా, అక్కడికి వెళ్ళి ఒక చుక్క నీరు తీసుకోవాలన్నా ఢిల్లీ వన్ చేతిలో మన జుట్టు పెట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రైవేట్ లో, అంటే ఇవాళ మీరు చూస్తున్నారు పార్లమెంట్ లో కేవలం ఒకే ఒక్క పార్టీ మాత్రమే అడుగుతున్నది, ఒకే ఒక్క పార్టీ మాత్రమే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా గురించి కొట్లాడుతున్నది. అది మన గులాబీ జెండా వేసుకున్న మన ఎంపీలే తప్ప ఇంకెవరు కనీసం మాట్లాడతలేదు. కాంగ్రెస్ ఎంపీలు లేరు, బీజేపీ ఎంపీలేమో మాట్లాడే పరిస్థితి లేదు. అందుకే ఈ రెండు జాతీయ పార్టీలను నిలదీయాలన్నా, కేంద్రంలో మన హక్కుల కోసం మాట్లాడేటోడు ఉండాలన్నా, అక్కడ నిలదీసేటోడు ఉండాలన్నా, ప్రశ్నించేటోడు ఉండాలి. పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎందుకు ఓటు వేయాలంటున్నాం, ఎందుకు వేయాలి బీఆర్ఎస్ ఓటు పార్లమెంట్ లో అంటే, రేపు అక్కడ తెలంగాణ అన్న మాట వినవాడాలంటే, తెలంగాణ హక్కుల కోసం ఢిల్లీతో కొట్లాడాలంటే, ఢిల్లీలో మళ్ళీ ఒక గొర్రెలాగా పోయి ఉండకుండా అక్కడ ఉండి గట్టిగా మాట్లాడేటోడు కావాలంటే ఈ గులాబీ జెండా కప్పుకున్నాడు అయితేనైతే తప్ప వేరే వాళ్ళ వల్ల కాదు. చూసినాం మనం. మీరు చూడండి, ఇవాళ 4 ఎంపీలు ఉన్నారు బీజేపీ వాళ్ళు మన రాష్ట్రం నుంచి, 3 ఎంపీలు ఉండే కాంగ్రెస్ వాళ్ళు మన రాష్ట్రం నుంచి, వాళ్ళందరూ కలిపి 7 కలిపి తెచ్చింది ఏందయ్యా మన రాష్ట్రానికి అంటే 2-0. పోయినసారి ఇదే రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరిలో అన్నాడు, ప్రశ్నించే గొంతునైతే అన్నాడు. ప్రశ్నించలేదు, మనం లేదు, కేసీఆర్ తిట్టుకుంటూనే తిరిగిండు, మాయ మాటలు చెప్పిండు, ఆఖరిగా మాయ మాటలతో ప్రజలను బురిడి కొట్టించి ఇలా ముఖ్యమంత్రి అయింది. ముఖ్యమంత్రి అయినాక కూడా అదే మాయ మాటలు, ముఖ్యమంత్రి అయినాక కూడా మళ్ళీ అదే మోసపూరితమైన మాటలు. ఏమంటున్నాడు, ఒక దిక్కేమో కేసీఆర్ అప్పుల పాలు చేసినట్టు, లంకె బిడ్డలు ఉన్నాయనుకొని వచ్చినాం, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు. నాకు గెలువకు అడుగుతా, దయచేసి మీరందరూ చెప్పాలి, లంకె బిడ్డల కోసం ఎవరు తిరుగుతారన్నా? లంకె బిడ్డల కోసం సాటుకు అర్ధరాత్రి గడ్డపారలు కట్టుకొని, తటపారలు కట్టుకొని, నెత్తి మీద బట్టలు కట్టుకొని, పాత గడిలల్లా, పాత గుడులల్లా, పాత కోటలల్లో తిరిగే దొంగలు ఇవాళ దురదృష్టవశాత్తు మరి అధికారంలోకి వచ్చారు కాబట్టి లంకె బిందెలు ఉంటే ఎన్నుకొని వచ్చినాం అనే మాటలు, దిక్కుమాలిన మాటలు ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట్లాడవచ్చునా? లంకె బిందెలు ఉంటే ఎన్నుకొని వచ్చినాం, ఖాళీ గుండెలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు చెప్పాలి మనం, అయ్యా లంకె బిందెలు ఉండవు సెక్రటేరియట్ లో కంప్యూటర్లు ఉంటాయి, సెక్రటేరియట్ లో పేపర్లు ఉంటాయి, సెక్రటేరియట్ లో జీవోలు ఉంటాయి. నీకు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు 420 హామీలు ఏవైతున్నాయో వాటిని నిలబెట్టేందుకు పని చేయి. తెల్లారు లేస్తే పనికి మాలిన మాటలు, కేసీఆర్ ఇది చేసిండు, కేసీఆర్ అది చేసిండు, కేసీఆర్ ఏం చేసిండో ఏం చేయలేదో ప్రజలకు తెలుసు. నువ్వేం చేస్తావో చెప్పు. ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకుంటావా లేదా చెప్పు. ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నువ్వు గిన్న మోసం చేస్తే ప్రజల తరఫున తప్పకుండా నిలబడతాం, తప్పకుండా నిలదీస్తాం, తప్పకుండా వెంటాడుతాం. మొన్న శాసనసభలో ఎట్లయితే అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తే అక్కడ మేమందరం నిలబడి గట్టిగా మాట్లాడాము, రేపటి రోజున కూడా బడ్జెట్ సమావేశంలో కావచ్చు, తదుపరి కావచ్చు, ప్రజల తరఫున ఎప్పటికప్పుడు మీకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టేదాకా వెంబడబడతాం. ఈ దివాళాకోరు మాటలు, మా ఓటేస్తేనే నిలబడతాం, మా ఓటేస్తేనే మన 420 గ్యారంటీలు అమలు చేస్తాం అనే మాట ఏదైతే ఉన్నదో, ఇది ఎలక్షన్ల ముందే చెప్పింటే ఆనాడే ప్రజలు నేను జాడించి తంతుండే. ఇవాళ నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎన్ని దొంగ మాటలు చెప్పినా
తప్పకుండా తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ అర్థమైంది. ఊర్లలో బాధపడుతున్నారు, అయ్యో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి లేరు అంటే మాకు అర్థమైతే లేదు, కేసీఆర్ లేడా అట్లెట్లా జరిగిపోయా. మా చెల్లెలు ఇప్పుడు బాగా చెప్పింది లక్ష్మి, కొమ్మను ఎక్కడ కొమ్మమే దిబ్బబడుతుంది అనుకున్నాం కానీ అసలు చెట్టే కింద పడిపోతుంది అనుకోలేదన్నా. అక్కడక్కడ తాత్కాలికంగా లోకల్ కోపాలతోని లోకల్ ఇబ్బందులతో జరిగింది తప్ప వేరేది కాదు అన్న మాట చెప్పింది. భవిష్యత్తులో ఆ లోపం కూడా జరగకుండా చూసుకోవాలంటే మన గొంతు ఎప్పటికప్పుడు వినబడుతూనే ఉండాలి. రాబోయే రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా, కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చినా, కార్పొరేటర్ ఎలక్షన్ వచ్చినా, ఎంపీటీసీ వచ్చినా, జెడ్పీటీసీ వచ్చినా, పార్లమెంట్ ఎన్నిక వచ్చినా మనందరం కూడా గట్టిగా నిలబడి గులాబీ జెండా కప్పుకున్న, అధికారికంగా గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళకే ఓటేసి గెలిపించుకుంటేనే మన గొంతు ఉంటది, మన వాణి ఉంటది. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్షలాగా ఉండే కేసీఆర్ గారు ఉంటారు. కాబట్టి మీ అందరినీ ప్రార్థించేది, మల్లన్న మంచి గెలిపించుకున్నారు, మంచి మాస్ లీడరు, మీ అందరికి ఎప్పుడు అండగా ఉండే నాయకుడు, భవిష్యత్తులో కూడా ఉంటాడు. మరి భవిష్యత్తులో పార్లమెంట్ ఎన్నిక గాని, పంచాయతీ ఎన్నిక గాని, ఏ ఎన్నిక వచ్చినా తప్పకుండా గులాబీ జెండా ఎగిరే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోదామని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, ప్రజల తరఫున మీకు ఇచ్చే హామీని నిలబెట్టే దానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ జై